చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీ అత్యంత కృపను బట్టి నీ ఘనమైన నామానికి వందనాలు. సజీవ లెక్కలో ఉంచిన మమ్మల్ని జీవమైన యేసుక్రీస్తు నామంలో చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను మహింపరచడానికి, నీ మాటలు వినటానికి మాకు ధన్యత ఏర్పాటు చేసినందుకు వందనాలు. నీ వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం నాయన. కొద్ది నిమిషాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసునివ్వండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటల ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని, నీ వాక్యపు వెలుగులో ఉంచి నీ ఆత్మచేత ముద్రించమని యేసుక్రీస్తు వారి నానబెట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ భూలోకంలో మనుషులు జీవిస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేవుని గురించి ఎరిగిన బిడ్డలు దేవునికి ఇష్టలై జీవించాలని ప్రతి వాళ్ళు ఆధారపడతారు. ఏ మనిషి దగ్గర నుంచి అయినా, ఈ లోకంలో ఏ అధికారి దగ్గర అయినా, ఎవరి దగ్గర అయినా సరే, వాళ్ళకి ఏ విధంగా మనం ఇష్టమయ్యి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమి పొందాలి అనే ఆలోచన ప్రతి వారికి కలుగుతాయి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి తెలుసా? దేవునికి ఇష్టలై ఉండటం. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావటానికి వచ్చినప్పుడు దేవదూతలు ఒక మంచి మాట అన్నాయి. లోకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టలైన మనుషులు ఈ భూమి మీద ఆయనకి ఇష్టలుగా జీవించిన మనుషులందరికీ సమాధానము కలుగుతుంది అంటున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుకి ఇష్టలుగా జీవించారో, యేసుక్రీస్తు చెప్పిన ఇష్టానుసారంగా బ్రతుకుతారో వారికి సమాధానం వస్తుంది. వారి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఈ వాక్యం యొక్క సారాంశం అది. మరి దేవునికి మహిమగాను మనం క్రీస్తుకి ఇష్టలుగా బ్రతికినట్లయితే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో నెమ్మదిని, సమాధానం పొందుతాదని ఆ దేవదూతలు ఈ లోకానికి వచ్చి, యేసుప్రభు పుట్టిన వారినప్పుడు, ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట ఇది. మొట్టమొదటిగా మనము ఏ విధంగా దేవునికి ఇష్టలై ఉంటామంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడు. విశ్వాసము లేకుండా 6వ వచనం, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట అసాధ్యము. మొట్టమొదటిది ఏంటంటే, ఆయన దగ్గరకు వచ్చే వారికి మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. మనిషికి విశ్వాసం కోల్పోయినట్లయితే దేవునికి ఇష్టడు కాలేడు. ఎవడైనా సరే ఆ మనిషి మీద నమ్మకం పెట్టుకోవాలి. అలాగే దేవుడు కూడా సంపూర్ణంగా తన మీద విశ్వసించిన వారిని, అబ్రహాము విశ్వాసమునకు తండ్రి అయ్యాడు అని అంటే, ఆయన మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి ఎరుగనికి, ఆయనకు దేవుడు మాట్లాడినప్పుడు ఆయన నమ్మి విశ్వసించి, మరి ఆయన్ని వెంబడించి, ఆయన బ్రతుకులో కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఆయన్ని విశ్వసించాడు. అదే దేవునికి ఆయన ఇష్టడుగా మార్చబడ్డాడు. ఒక స్నేహితుడిగా పరిగణింపబడ్డాడు. ఆయన కొరకు నేను దేవుణ్ణని, ఆయన దేవుణ్ణని అనిపించుకున్నాడంటే ఆయన విశ్వాసమే. ఈనాడు నీ దేవుడు, నా దేవుడు అనిపించుకోవాలంటే ఆయన అందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన మన కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉన్నాడని కూడా మరి హెబ్రీయులకు రాసిన 11:6లో అంటాడు. ఆయన వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా అంటాడు. ఆయన మన జీవితాల్లో, మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన సుఖంలో, మన సంతోషంలో, మన ఆనందంలో, మన జీవితంలో ఆయన ఉన్నాడు. అది విశ్వసించాలి నువ్వు. ఎప్పుడైనా సరే దేవుడు నా పట్ల ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు, నా బ్రతుకులో ఉన్నాడు, నా సంసారంలో ఉన్నాడు, నా ప్రతి విషయంలో ఆయన ఉన్నాడు. అదే విశ్వాసం. కష్టం వస్తుందా, నష్టం వస్తుందా, సుఖం వస్తుందా, బాధ వస్తుందా, అది కాదు ముఖ్యం. దేవుని మీద విశ్వాసం ఉంచావా లేదా? తప్పకుండా నీ దేవుడికి ఇష్టడు అవుతావు. ప్రభువుని నమ్మి విశ్వసించిన ప్రతి వారు దేవునికి ఇష్టలే. ఆయన కుమారుడి యందు విశ్వాసం ఉంచేవాడే ఎవడైనా, ఆయన ఏది ప్రార్థించినా, ఏది అడిగినా, అందుకే యేసుప్రభు వారు మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, తర్వాత మీకేమో కావాలనో పరలోక తండ్రికి తెలియదా అన్నాడు. ఆ విధంగా విశ్వసించాలి. తెలుసు ఆయనకి, ఆయన కుమారుడి యందు విశ్వాసం ఉంచాలి. మరి అట్లాగే రెండవదిగా చూసుకున్నట్లయితే, మరి రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం, ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు
యోగ్యుడనై ఉన్నాడు. క్రీస్తుకు దాసుడిగా చేయబడ్డామండి. క్రీస్తు దాసుడు అంటే ఏంటో తెలుసా అండి? క్రీస్తు దాసుడు అంటే క్రీస్తు పని చేసేవాడు. క్రీస్తు కొరకు తన ఏ మాట చెప్పాడో ఆ మాటకు లోబడి జీవించేవాడిని దాసుడు అంటారు. దాసుడంటే యజమానుడు కాదు, దాసుడంటే పనివాడు, దాసుడంటే పరిచారకుడు, దాసుడంటే లోబడేవాడు, దాసుడంటే అనుసరించేవాడు, వినయ విధేయతలు చూపేవాడు దాసుడు. అది క్రీస్తుకు దాసుడు అవ్వాలి. లోకానికి దాసుడో ఏదో ఎవరికో దాసుడు అయినట్లయితే దేవుడికి ఇష్టడు కాడు. ఈ లోకంలో చాలా మంది దాసులమని చెప్పుకొని అధికారులుగా జీవిస్తున్నారు. కనుక అట్లా కాదు, క్రీస్తుకు దాసులు అవ్వాలి, క్రీస్తు మాటకు దాసులు అవ్వాలి, క్రీస్తు వాక్యానికి లోబడాలి. అప్పుడు నీ క్రీస్తు దాసుడైనట్లయితే మరి ఆయనకి ఇష్టలుగా ఉంటావు. అంత మాత్రమే కాకుండా మనుషులందరి దృష్టికి యోగ్యుడిగా ఎంచబడతావు. మనుషులు కూడా నిన్ను యోగ్యుడిగా ఎంచుతుంది. నిజముగా ఆయన క్రీస్తు దాసుడే, నీతిమంతుడే, యథార్థవంతుడే అని మరి లోకం కూడా గుర్తిస్తుంది. మూడవది ఏమిటంటే మరి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో మూర్ఖముగా ప్రవర్తించే వాళ్ళు దేవునికి హేయులు. హేయులంటే అసహ్యులు. దేవుడు అసహించుకుంటాడు వాళ్ళని. వాళ్ళకి ఏ విధముగానూ దగ్గరికి రానివుడు. వాళ్ళంటే కనికరము చూపడు. వాళ్ళ కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినా వాళ్ళని పట్టించుకోవడం. వాళ్ళ అసహ్యులు, వాళ్ళు హేయులు వాళ్ళకి. కానీ ఇంకొక మాట ఉంది కింద, యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు యథార్థత కలిగి ఉన్నావా? యథార్థత అనేది దేవుడు కోరుకునేది. యోబుని బట్టి కానీ, అట్లాగే నోవాహుని బట్టి కానీ, మరి భక్తులందరి గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? యథార్థవంతుడు. యథార్థత దేవుడు బాగా కోరుకుంటాడు. యథార్థముగా అంటే ఒక మాట అంటాడు, 84వ కీర్తన 11వ వచనములో ఒక మాట అంటాడు. 84వ కీర్తన 11వ వచనం, అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించాలి. నీ జీవితము యథార్థముగా ఉందా? నీ భర్తకు యథార్థమో, లోకానికి యథార్థమో, మనుషులకి యథార్థమో కాదు. దేవుని పట్ల నీ జీవితం యథార్థముగా ఉందా? ఏ నిమిత్తమైతే దేవుడు నిన్ను కరుణించి కృప చూపి తన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం ద్వారా నిన్ను కని తన కుమారుడిగా క్రీస్తు నామాన్ని ధరించుకొని లోకంలో జీవించాలని ఉండాలని దేవుడు ఆశించాడో ఆ యథార్థతను నువ్వు పోగొట్టుకోకూడదు. ఆ యథార్థతను పోగొట్టుకున్నట్లయితే నువ్వు దేవుడికి ఇష్టడు కాదు. అది దేవుడు. యథార్థంగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టలై ఉంటారు. అటువంటి వారికి ఏ మేలు చేయక మానడు. ఏ మేలు కూడా చేయక మాండు. ఆయన మేలులన్నీ చేస్తాడు. ఆయన అన్ని మేలులు ఆయన చేస్తాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మొదటి దిన వృత్తాంతాలు 29:17 ఒక మాట అంటాడు. మొదటి దిన వృత్తాంతాలు 28:17 28:17 అది కదా 29:17 నా దేవా నీవు హృదయ పరిశోధన హృదయాన్ని పరీక్షించు, మానవుని హృదయాన్ని పరిశోధించి పరీక్షించేవాడు. అది యథార్థవంతుల్ని ఇష్టపడతాడండి ఆయన. ఆయన ఇష్టపడేది ఎవరినంటే యథార్థవంతుల్ని. మన హృదయాలను తెలుసు ఆయనకి. నువ్వు ఎలా నటిస్తున్నావో లేకపోతే నువ్వు ఎలాగున్నావో దేవునికి తెలియదు కాదు. నీ నడక, నీ పడక, నీ ఆలోచన దేవుని నీ హృదయంలో ఆలోచన రాకముందే నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ అంతర్యాలను ఎరిగిన దేవుడు, నిన్ను సమస్తము ఎరిగిన దేవుడైనా ఆయన యథార్థతను ఇష్టపడేవాడు. యథార్థముగా ఉంటే వాళ్ళని ఇష్టపడతాడు. యథార్థల కష్టాలు రావచ్చు, యథార్థవంతుల కష్టాలు రావని కాదు. సద్భక్తితో జీవించనుద్దేశించిన ఎడల హింస పొందుదు అని పేతురు పత్రికలో అనలేదా? నువ్వు యథార్థవంతుడు అయినట్లా కాదేమో నేను
నాకు హింసలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అని అనుకుంటున్నావేమో. దేవునికి ఇష్టంగా ఉండటమే కావాలి కానీ నువ్వు ఎటువంటి అగాధంలో ఉన్నప్పటికీ, ఎటువంటి అగ్ని వంటి మహాశ్రమంలో ఉన్నప్పటికీ లేవనెత్తగల సమర్థుడు దేవుడు. నీ యథార్థ స్థితిని బట్టి, నీ యథార్థత అంత ముఖ్యమైనది. నువ్వు దేవునికి ఇష్టడవుతావు. వాళ్ళు ఒకటే అన్నారు, శద్రక్ మేషక్ అబేద్నెగోలు ఒకటే అన్నారు, నువ్వేమి చెప్పినా రాజా నీకు సమాధానం చెప్పి మీ దగ్గర ఏదో బతిమాలకోవాలని ఏమీ లేదు మాకు. మేము నువ్వు పెట్టిన ప్రతిమకు మోగము, మాకు దేవుడున్నాడు. ఆయన మీరేస్తున్న ఈ అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి సమర్థుడైన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఈ అగ్నిగుండంలో మమ్మల్ని ఉంచాడు, ఆయన బయటికి తీసుకొస్తాడు మాకు అనే నమ్మకముతో వారు యథార్థులుగా ఉన్నారు గనుక ఆయన అటువంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. ఆ యథార్థత, ఆ భయంకరమైనటువంటి శ్రమ నుండి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. నాలుగవదిగా చూసుకున్నట్లయితే మరి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం, అబద్ధమాడు ప్రభువులు యెహోవాకు. చాలా మంది అబద్ధాలు ఈజీగానే ఎత్తారు, 2 మాటలే కదా అబద్ధమాడేద్దాం, ఇదేమైపోదు కదా, మనం ఏదో కప్పు ములిగిపోతుందా. నీ పెదవులు ఉన్నాయి చూసావా, నీ పెదవు నుంచి వచ్చే ప్రతి మాటే కాదు, నీ హృదయంలో ఉన్న ప్రతి మాటను కూడా దేవుడు ఎరుగుతాడు. నీ పెదవుల నుండి వచ్చి ప్రతి మాటకు ఒక రోజు నేను లెక్క చెప్పాలి. నువ్వు ఏదో మాట మాట్లాడేస్తానని అనుకుంటే కాదు, పెదవుల యొక్క ఏమన్నాడమ్మా, హేయములు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, మరి ఏమి చేయాలి? సత్యవర్తనుడు, సత్యము పలకాలి, సత్యం ప్రకారము జీవించాలి. సత్యము చెప్పాలి, సత్య ప్రకారము జీవించాలి. వాళ్ళు దేవునికి ఇష్టులు, దేవునికి ఇష్టులు. వాక్యానుసారంగా జీవించినట్లయితే, యథార్థము ఏదుందంటే లోకములో సత్యము వాక్యము, వాక్య ప్రకారం జీవించిన వాడే దేవునికి ఇష్టడుగా ఉంటాడు. అందుకే ఆయన ఇష్టానుసారులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈరోజు నీ జీవితంలో సమాధానం కష్టం అంటే ఏదో సమాధానం అంటే డబ్బు ఉండటమో ఆరోగ్యం ఉండటమో అది కాదు. కష్టాల్లో కూడా సంతోషించే సమాధానం కావాలి, శ్రమల్లో కూడా ఆనందించే సంతోషం కావాలి, మరి దుఃఖాల్లో కూడా ఆనందించే సంతోషం నీకు కావాలంటే అది నీ యథార్థ ప్రవర్తన వల్ల వస్తుంది, నీ సత్ప్రవర్తన వల్ల వస్తుంది. సత్ప్రవర్తన అనేది వాక్యానుసారంగా ప్రవర్తించటమే. వాక్యానుసారంగా ఎవరు జీవిస్తారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారని మరి లేఖనం చెబుతుంది. మరి తర్వాత ఒక మాటను చూసుకుందాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, నేను ఇలాగందును. అది ఎవరు శ్రేష్ఠులు అంటే భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు భక్తి కలిగినారు. భక్తి అంటే దేవుని దగ్గరికి వచ్చినాడు చెడుకు దూరంగా ఉంటాడండి. ఒక్క మాట, భక్తి అంటే ఏదో నువ్వు పూజలు చేసేయటమో, మోకరించేయటమో, ఏదో దేవుడికి ఇచ్చేయటమో, ఇది భక్తి కాదు. దేవుని సన్నిధికి వెళ్ళిపోవటమో, బైబిల్ చదివేయటం, ఇది భక్తి కాదు. భక్తికి మెయిన్ కాజ్ ఏంటంటే చెడు నుండి దూరపడటమే. చెడు నుండి దూరపడ్డవాడే భక్తిపరుడు అవుతాడు. చెడులో ఉండి భక్తి రాదండి, అది నటనే, అది నటనా జీవితమే, వేషధారణ జీవితమే అవుతుంది. నీవు ఎట్టి పరిస్థితులను చెడు నుండి దూరంగా రావాలి. సామెతల గ్రంథం 8:13లో ఒక మాట అంటాడు ఆయన, 8వ అధ్యాయం 13వ వచనంలో, చెడుతనమును అసహించుకోవడమే. చెడుతనమును అసహించుకున్నావంటే నువ్వు భక్తి కలిగిన వాడు అవుతావు. అటువంటి వాళ్ళే శ్రేష్ఠులు, అటువంటి వారి మీదే దేవుడు మనసు పెడతాడు, వాళ్ళంటేనే దేవుడు ఇష్టపడతాడు. నువ్వు రోజంతా వాళ్ళు నాకు ఇష్టలు అంటాడు, రోజంతా ప్రార్థన చేసేయచ్చు నువ్వు, కానీ నీ యొక్క గొప్పతనం కాదది. దేవుడికి ఇష్టలు అవ్వాలంటే మొట్టమొదటి చెడుకి దూరంగా ఉన్నావా, చెడ్డదానికి నీవు దూరంగా జీవించగలిగినప్పుడు దేవుడు ఆయనకి భక్తులే గొప్పవాళ్ళు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏదో గొప్పది కాదు, కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలుగుతారో వాళ్ళే దేవునికి శ్రేష్ఠులు, వాళ్ళే ఆయనకు ఇష్టలు అంటాడు. 51:17లో కీర్తన గ్రంథంలో ఒక మాట అంటాడు, ఇరిగిన మనసు అంటే అర్థం ఏంటంటే, ఇరిగిన మనసు అంటే మనస్సు కఠినత్వం చేసుకున్నది కాదు, అది విరిగిపోవాలి.
దాంట్లో ఉన్న కాఠిన్య గుణము, కాఠిన్య లక్షణము నా చూసావా? కఠినత్వము, మూర్ఖత, మరి విచక్షణ లేని జీవితం, మనసులు, అట్లాంటి భయంకరమైనటువంటి క్రూరత్వం కలిగినటువంటి పశుప్రాయమైనటువంటి మనసు ఉంటుంది కొంత. అటువంటి మనసు నుంచి ఎరగొట్టుకోవాలి. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టము అంటాడు. ఇష్టమైనది. పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాప హృదయము కావాలి. చాలా మందికి ఈ రోజున పశ్చాత్తాప హృదయం లేదు. దేవుడు ఎంత చేశాడు, నేను మంచివాడిని అనుకుంటున్నాడేమో. నువ్వు మంచివాడు అని కాదు, కానీ నువ్వు ఎప్పుడైతే నువ్వు ఇంకా నీ మనస్సును మార్చుకొని ఆయన పట్టు తిరిగి నీ హృదయమును కఠినత్వము నుండి తొలగించుకొని జాలి, దయ, కనికరము కలిగి ఉంటావో అప్పుడు నీవు దేవునికి ఇష్టడుగా జీవిస్తావు. ఆయన పశ్చాత్తాపము కలిగిన హృదయం ఆయనకి ఇష్టం అంటాడు. విరిగి నలిగిన మనస్సు. మనస్సు అంటే ఆలోచన అండి. మనిషి ఆలోచన ఎక్కువగా ఏముంటుందంటే మానవుని ఆలోచన శరీర సంబంధమైనదే ఉంటుంది. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట అంటాడు. 8వ అధ్యాయం 5వ వచనంలో, 8వ అధ్యాయము రోమపత్రిక, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్కరింతురు, ఆత్మానుసారులు మనస్సుంచటమే నీ మనస్సు. దాని నుండి శరీరం నుండి విడగొట్టుకుని విరిగి నలిగి పశ్చాత్తాపడి మరి దేవుని ఆత్మను అంటుకొని జీవించాలనే విరిగి నలిగిన మనస్సు, మరి ఆ పశ్చాత్తాపము, క్షమాపణ కలిగినటువంటి, క్షమాపణ పొందే స్థితి కలిగి ఉండటమే. కనుక దేవుడు ఎవరి మనసైతే విరిగి నలిగి ఉంటుందో వాళ్ళకి దేవుడు ఇష్టడుగా ఉంటాడండి. రోజుల్లో మరి వింటున్న వాక్యం మన జీవితాల్లో పనిచేయట్లేదు. వింటున్నాం, విడిచిపెడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. అది నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వదే. నువ్వు వచ్చినాం అంటే దేవుడి సన్నిధికి వచ్చినంతరాన్ని కాదు. నీ మనసును మార్చుకున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మనసును విరిగి నలిగిన మనసుగా చేసుకుని పశ్చాత్తాపడి నీ మనసు తీసుకుని ఆత్మానుసారమైన మనసుగా, హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చే మనసుగా నువ్వు మార్చబడుతున్నావా? నువ్వు దేవునికి ఇష్టలుగా ఉంటావు. 84వ కీర్తనలో కూడా ఒక మంచి మాట ఉంది. 10వ వచనంలో, నీ ఆవరణలో ఒక దినము గడుపుట ఏమంటున్నాడు? ఒక్క దినం గడిపితే 1000 దినాలకి శ్రేష్టం. అంటే 1000 దినాలు గడిపినట్టు అంట. సంపూర్ణంగానండో వచ్చి వెళ్ళిపోవటం కాదు. చాలా మంది వస్తారో వెళ్ళిపోతారు, ఏం పట్టుకెళ్ళరు. వెళ్ళేటప్పుడు ఖాళీ వాళ్ళు ఏ విధంగా వచ్చారో ఆ విధంగానే వెళ్ళిపోతారు. కాస్త దేవుని వాక్యాన్ని నింపుకొని ఆలయానికి వచ్చాం మేము. దావీదు ఎంతో ఇష్టపడ్డాడు. ఒకడు నీ ఆలయానికి రాన్నప్పుడు ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు గొంతులు వేసుకుని వద్దామని అనుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మాటలు విందామని. అందుకే నా హృదయానుసారుడైన మనుషుడు అన్నాడు ఆయన. నాకిష్టుడైన మనుషుడు అన్నాడు. దేవుణ్ణి నాకిష్టుడైన మనుషుడు అన్నాడు. ఎందుకన్నాడంటే ఆయన మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. దేవుని మందిరంలోనికి రావటానికి ఇష్టపడ్డాడు. ఒక దినము గడిపి 1000 దినాలు ఆయనే రాశాడు ఈ మాట. ఒక్క దినము గడిపినట్లయితే 1000 దినాలతో గడిపినట్లయ్యా నీ సన్నిధిలోను. ఒక్క దినం వచ్చిన ఆశీర్వాదము 1000 దినాలకు సమానమయ్యా. 1000 దినాల్లో ఏ విధమైన ఆశీర్వాదం ఉన్నదో ఆ దినము, ఒక్క దినము సంపూర్ణంగా నా మనస్ఫూర్తిగా నీ సన్నిధిలో గడిపినట్లయితే 1000 దినాల ఆశీర్వాదాన్ని నా జీవితంలో నేను పొందుతాను. దేవుని సన్నిధికి అందుకు రావాలి నువ్వు. దేవుని సన్నిధి ఎందుకున్నది అంటే ఆ సత్యమైన నిధి ఉన్నది చూసావా? ఆ వాక్యం అనే నిధి ఉన్నది చూసావా? ఆ సత్యనిధిని నువ్వు సంపాదించుకోవడానికి రావాలి దేవుని సన్నిధికి. అంతేగాని సహవాసం కోసం వస్తున్నాం, కలుస్తున్నాం, పోతున్నాం కాదు. దేవుని సన్నిధి సత్యమైన నిధిని సంపాదించుకుని ఆ నిధితో నువ్వు ఆనందించాలి. 1000 దినాలు ఆనందిస్తావు. తర్వాత మాట ఒకటి ఉంది, 10వ వచనంలోనే 84, నా దేవుని మందిరంలో నివసించుట నాకు ఇష్టము అంటున్నాడు దావీదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఏ విధంగా ఇష్టమో ఇప్పుడు వరకు విన్నావు. నువ్వు ఏ విధంగా ఇష్టమై ఉంటావో నువ్వు నేను విన్నాం. కనుక గమనిద్దాం, మనం దేవునికి ఏ విధంగా ఇష్టలవుదాం, ఏ విధంగా దేవునికి ఇష్టలుగా తీర్చబడదాం. మనం
ఏ విధంగా దేవుని పని కొరకు మనము మరి ఇష్టముగా చేద్దాం. ఇష్టలు అవ్వాలి అంటే అనేక విషయాలు దేవునికి నేర్చుకున్నాం. ఇష్టలుగా ఉన్నట్లయితే నీ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది దొరుకుతుంది. నీ బ్రతుకులో, నీ సంసారంలో, నీ కుటుంబంలో ఎటువంటి స్థితిలో వచ్చినా పర్వాలేదు. దేవుడు సమాధానకర్త ఆయన సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. నిన్ను సమాధానాన్ని సృష్టించాడని నీ జీవితంలో. ఇవన్నీ ఇష్టడిగా జీవించినట్లయితే ఆఖరి మాట ఒకటి నేర్చుకుందాం. సామెతల గ్రంథం 21:3 ఒక మాట ఉంది. నీతి న్యాయములను అనుసరించి నడుచుట ఎలా అనగా, నీతి న్యాయమును అనుసరించి నడాలి. నడిస్తే నువ్వేదో అర్పణ ఇచ్చేసానో నాది చేసుకున్నావు కనుక నీది ముఖ్యమైనది కాదు. నిన్ను నీతి న్యాయాలు, ఏ నీతి అయితే ఈ లోకానికి వచ్చిందో, నీతి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. చాలా మంది నీతి అంటే మరి ఒక ఆచరణ అనుకుంటాను. ఆచరణ కాదండి, క్రీస్తుని కలగటమే నీతి, క్రీస్తుని పొందటమే నీతి. క్రీస్తు నీ జీవితంలోనికి వచ్చి నిన్ను ఆవరించినప్పుడే నువ్వు నీతిమంతుడిగా మార్చబడతావు. ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే నీ నీతి ఉంటుంది. ఆయన మాట యందు మాత్రమే నీవు నమ్మకం ఉంచినప్పుడు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఆయన నీతి నిన్ను న్యాయముగా నడిపిస్తుంది. ఈ లోకంలో ఆయన నీతి ఆయన న్యాయములో నడిపిస్తుంది. కష్టపడవచ్చు, సుఖపడవచ్చు, శ్రమ పొందొచ్చు, బాధలు అనుభవించవచ్చు, రోగాలు అనుభవించవచ్చు. కానీ నీతి న్యాయములు అనుసరించినట్లయితే ఆయనకు ఇష్టలుగా ఉంటాం మనం. కనుక గమనించుకుందాం. మనం ఇప్పుడు 8 విషయాలు చెప్పుకున్నాం. మొదటిది, మరి ఆయనకి ఇష్టలు అవ్వాలంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. రెండవది, మరి ఆయనకు ఇష్టలు అవ్వాలంటే ఆయనకు మరి విశ్వాసం ఉంచాలి ఆయన మీద. అలాగే ఆయనకు దాసులై ఉండాలి, యథార్థముగా ప్రవర్తించాలి, సత్యవంతుడై ఉండాలి. భూమి మీద మరి జీవించినంత కాలము భక్తిపరుడిగా బ్రతకాలి. విరిగి నలిగిన పశ్చాత్తాపం కలిగిన హృదయంతో బ్రతకాలి. దేవుని పట్ల ఆయన మందిరంలో వచ్చి ఆయన సన్నిధిలో ఆ నిధిని సంపాదించుకొని ఆయన ద్వారము వద్ద కనిపెట్టినవాడు. ఎప్పుడైతే ఆయన ద్వారం, దేవుని సన్నిధి ఆయన ద్వారం, ఆయన కృప అనుగ్రహించే ద్వారం, దాని దగ్గర కనిపెట్టాలి. మరి ఆఖరిగా నీతి న్యాయములు అనుసరించి జీవించేవాడు యెహోవాకు ఇష్టడు. కనుక ప్రియులారా, నీ జీవితంలో నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా? మనం పరీక్షించుకుందాం. ఎంతో మంది దేవునికి ఇష్టలుగా బ్రతికారు. ఈయన నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నారు మరి దావీదుని. ఆయన ఇష్టమును నెరవేర్చిన వాడు దావీదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఆయన. కనుక మనము కూడా ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా? ఇష్టలుగా బ్రతికినట్లయితే ఆయన కృప, ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెన, ఆయన యొక్క ఆత్మీయ సమృద్ధి, సమాధానము, నెమ్మది మన జీవితాంతము ఆయన రాకడ వరకు మనకు తోడుగా ఉంటుంది. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.